హై వ్యూవర్స్, ఈ వీడియోలో మనం విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మెగాస్టార్ చిరంజీవి గారు పోయిన సంవత్సరం 2 మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో మొదటిది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైనటువంటి వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ సక్సెస్ను బాక్సాఫీస్ దగ్గర అందుకోగా, ఆ తర్వాత బోలాశంకర్ మూవీతో చిరంజీవి గారు ప్రేక్షకుల ముందుకైతే వచ్చారు. ఈ సినిమా మాత్రం ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ప్రస్తుతం చిరంజీవి గారు మల్నాడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్నటువంటి విశ్వంబర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీని దర్శకుడు సోషియో ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఎంఎం కీరవాణి గారు ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నటువంటి ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికీ ఈ మూవీకి సంబంధించినటువంటి చాలా భాగం షూటింగ్ పూర్తయిపోయింది. అలాగే ఈ మూవీ యొక్క డబ్బింగ్ పనులు కూడా ఓవైపు పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈ మూవీకి సంబంధించిన కేవలం క్లైమాక్స్ అండ్ 2 సాంగ్స్ చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల చివరి నుండి ఈ మూవీ యొక్క క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత మిగిలి ఉండే 2 సాంగ్స్ను కూడా చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం. అలా ఈ మూవీ యొక్క షూటింగ్ను మరో 1 లేదా 2 నెలల్లో కంప్లీట్ చేసి, ఆ తర్వాత పక్కా ప్లానింగ్తో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అని మూవీ బృందం ఖచ్చితమైనటువంటి ప్లాన్ను వేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికీ ఈ మూవీకి సంబంధించినటువంటి చాలా భాగం షూటింగ్ పూర్తయిపోయింది. అలాగే ఈ మూవీ యొక్క డబ్బింగ్ పనులు కూడా ఓవైపు పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.